హలో వెల్కమ్ టు సుకన్య తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వెన్స్డే. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 o'clock అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే మాకు ఇంటికి దగ్గరలోనే దోహా సూక్ షాపింగ్ మాల్ ఉంటుంది. అక్కడికి వచ్చానమాట. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారండి. ఇక్కడ ఇంకా స్టోర్స్ అనేటివి ఇంకా ఎక్కువ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సూపర్ మార్కెట్లో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడైనా బోర్ కొడితే అలా వచ్చి వాక్ చేసి వెళ్తూ ఉంటాను. చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఇక్కడ సూపర్ మార్కెట్లో నేను మటన్ కూడా తీసుకున్నాను. ఇవాళ మటన్ కర్రీ అండ్ రాగి సంగటి చేస్తున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఇక్కడ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఒక 6 నుంచి 7 విజిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమి ఇందులోకి యాడ్ చేయట్లేదు. అందులోనే వాటర్ ఉంటాయి కదా, దాంతోనే కుక్ అయిపోతుంది. నేను మటన్ కర్రీ చాలా సింపుల్గా చేస్తున్నానండి. సో నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత బాగా 15 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. అది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పచ్చి కొబ్బరి అండ్ 2 పచ్చిమిర్చి తీసుకొని అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా పేస్ట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తీసుకొని మిక్సీ జార్లోకి పేస్ట్ చేసేసుకున్నాను. తర్వాత కర్రీ కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మటన్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే గరిట కోసం అని చెప్పేసి వెతుకుతున్నాను. నాకు కనిపించలేదన్నమాట గరిట. నేను ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. అండ్ టమాటో కూడా ఒక పెద్ద సైజ్ 1 టమాటో తీసుకొని బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ బాగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది అందులోకి యాడ్ చేసేస్తున్నాను. అది ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది అలాగే ఒక 1 నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనము టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని మనము ఒక 2 minutes పాటు బాగా కుక్ చేసుకోవాలి. అందులో మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. గరిటె తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నామా, చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మనము గసగసాలు, కొబ్బరి, కారం, ధనియా పౌడర్ మనం మిక్సీకి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము రాగి సంగటిలోకి కొంచెం వాటరీగా ఉంటేనే కర్రీ తినడానికి బాగుంటుంది. సో నేను ఎక్కువగానే వాటర్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కావాలి రైస్లోకి అలా తినేటప్పుడు మీరు వాటర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము ఆల్రెడీ మటన్ని కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో ఒకసారి మనకి ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని అందులోకి సరిపోలేదంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒక 5 minutes తర్వాత ఒకసారి మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. మటన్ మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయింది మటన్ కర్రీ. తర్వాత ఇక్కడ నేను రాగి సంగటి కోసం అని చెప్పేసి 1 గ్లాస్ రైస్ తీసుకొని నేను ఆల్రెడీ ఒక 1/2 hour పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పాత్ర తీసుకొని అందులో 1 గ్లాస్కి మనము 4 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. 1:4 రేషియోలో తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక పాత్రలో తీసుకొని ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను, ఎందుకంటే బియ్యం ఉడికేటప్పుడు పొంగుతుంది కదా, ఆ పొంగినప్పుడు కిందికి పడిపోకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఏ బౌల్ కావాలంటే ఆ బౌల్ పెట్టేసుకోవచ్చు. ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానికి సరిపడినంత ప్లేట్ తీసుకొని దాని మీద క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్లేమ్ కొంచెం బాగా అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది మధ్యలో పొంగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పొంగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ప్లేట్ తీసేసుకొని మనము ఫ్లేమ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడు వైట్గా అలా నురుగు అనేది పైకి వస్తూ ఉంటుంది, దాన్ని తీసేసుకుంటూ ఉండాలి. ఇలా మనము ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత బియ్యం అంతా బాగా ఉడికి వాటర్ అంతా దగ్గరికి పడుతుంది. అప్పుడు నేను ఇక్కడ 4 స్పూన్ల రాగి పిండిని యాడ్ చేసుకుంటూ ఉన్నాను. కొద్దిగా వాటర్ ఉన్నట్టుగానే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే రాగి పిండి స్మెల్ రాకుండా ఉంటుంది. అందులో బాగా ఉడికితే మనకి లంప్స్ కూడా మనము కలిపేటప్పుడు లంప్స్ కూడా కట్టకుండా ఉంటుంది. రాగి పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మొత్తం అంతా మాడిపోతుంది. మనము రాగి పిండి వేసుకున్న తర్వాత దీని మీద ప్లేట్ అనేది క్లోజ్ చేసి పెట్టుకోకూడదు, ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. మనకి లంప్స్ కట్టకుండా అది మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పాత్ర మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గరిటెతో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని దానికి వాటర్ కొద్దిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నట్టయితే మనము సంగటి అనేది ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత ఇలా ముద్దలుగా చేసుకోవాలి. మీకు ఇలా చేసుకోవడం కష్టంగా ఉంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకున్న మనకి షేప్ అనేది వస్తుందండి. అయిపోయింది, మన రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను మటన్ కూడా చేసుకున్నాను కదా, దాంతో సర్వ్ చేసేసుకున్నాను. నాకు చూస్తుంటేనే నోరూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలని గోవర్ధన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. తినేసిన తర్వాత మేము ఇక్కడ మూవీకి వెళ్తున్నాము. ఏం మూవీకి వెళ్తున్నామంటే ఇస్మార్ట్ శంకర్కి వెళ్తున్నాము. కొద్దిగా లేట్ అయింది. నేను లాస్ట్ వ్లాగ్ పెట్టినప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మూవీ ఆ రోజు రిలీజ్ అవ్వలేదని. తర్వాత నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము, బట్ గోవర్ధన్కి ఏదో వర్క్ ఉందని చెప్పేసి అలాగే అయిపోయింది. ఇప్పుడు మేము ద మాల్కి వెళ్తున్నాము. ద మాల్ వచ్చేసి చాలా చిన్న షాపింగ్ మాల్ అండి అది. ఆ షాపింగ్ మాల్ కూడా మీకు నేను చూపిస్తాను. గోవర్ధన్ 1 అవర్ ముందుగానే వచ్చాడు ఆఫీస్ నుంచి. ఇంటి దగ్గర ఒక షాపింగ్ మాల్ ఉంది, రాయల్ ప్లాజా అని, అక్కడ కూడా మూవీ రిలీజ్ అయింది. అక్కడ వెళ్దామంటే గోవర్ధన్ వద్దన్నాడు, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ 7 o'clock అంతా బిగ్ బాస్ వస్తుంది, నేను మిస్ అవ్వను బిగ్ బాస్ అని చెప్పేసి అక్కడికి మాల్కి వెళ్ళామన్నమాట. లాస్ట్ 2 seasons కూడా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదు. ఇంకా ఒక 3 months అనమాట. ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దామంటే బిగ్ బాస్ అయిపోయేంత వరకు గోవర్ధన్ అయితే అస్సలు రాడు. నేనైనా ఎప్పుడైనా లేదులే ఒక ఎపిసోడ్ మిస్ అయితే ఏం కాదనుకుంటానేమో, గోవర్ధన్ అయితే అస్సలు అలా కాదండి, ప్రతి ఒక్క ఎపిసోడు చూడాల్సిందే. లాస్ట్ టైం అయితే రిపీట్ వేసేవాళ్ళు కదా, ఈ టైం అయితే రిపీట్ కూడా వేయట్లేదు. అది షో వచ్చేసి 1 hour వేస్తున్నారు. అండ్ హాట్స్టార్లో చూద్దామంటే హాట్స్టార్ ఇక్కడ వర్క్ అవ్వదు. మనము ఇప్పుడు షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ షాపింగ్ మాల్ దగ్గర ఎలా ఉందా అనేది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది చాలా చిన్ని షాపింగ్ మాల్ అని చెప్పేసి. ఇది మనం బ్యాక్ సైడ్ ఉన్నామన్నమాట. బ్యాక్ సైడ్ ఇక్కడ కార్ పార్క్ చేసాము. ఈ షాపింగ్ మాల్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది. 5 months బ్యాక్ వచ్చాము, తర్వాత మళ్ళీ ఈరోజు వస్తున్నాము ఇక్కడికి. వచ్చేసాం మనం షాపింగ్ మాల్ లోపలికి. ఇక్కడ మీకు కొన్ని షాప్స్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మదర్ కేర్లో 70% ఆఫర్ కూడా ఉంది. కిడ్స్ వేర్ అనమాట ఇది. సో ఎవరికైనా కిడ్స్కి కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. నేను కూడా ఒకసారి కొనుక్కున్నాను మా అక్క పాపకి. చాలా బాగుంటాయి క్లాత్స్ ఇక్కడ. ఇక్కడ మూవీ టికెట్స్ తీసేసుకున్నాము. మూవీ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకొక 1/2 hour టైం ఉండిందనమాట. 1/2 hour వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మూవీ చూసుకున్నాము. ఇంతకీ మూవీ ఎలా ఉందని చెప్పలేదు కదా, ఓకే మూవీ బాగానే ఉంది.
మూవీ చూసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.